గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లాస్క్ డే 4. ఇందులో నేను మీకు లాస్ట్ టైం డైనామిక్ వెబ్ పేజ్ చెప్పినా కదా. సో ఈరోజు కూడా డైనామిక్ వెబ్ పేజే, కానీ అది గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్. ఈ గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ ద్వారా అది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా దానికి పంపించాలి, రిక్వెస్ట్ ఒక యూజర్ రిక్వెస్ట్ ఎలా పంపించాలి, ఆ యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు చెప్తా క్లియర్గా. సో చూస్తూ ఉండండి అండ్ కొంచెం జాగ్రత్త కాన్సన్ట్రేట్ అయ్యండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్లాస్క్, ఇంపోర్ట్ ఫ్లాస్క్ తెలిసిందే మీకు. ఈ మాడ్యూల్ నుంచి ఈ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా అండ్ ఇందులో ఉన్న ఫ్లాస్క్లో ఉన్న ఫంక్షనాలిటీస్ నేను వాడుకుంటున్నా, విచ్ ఈస్ రిక్వెస్ట్ అండ్ రెండర్ టెంప్లెట్ అండ్ రిక్వెస్ట్. ఈ రెండు ఫంక్షనాలిటీస్ వాడుకుంటున్నా. సో అవి ఎట్లా వాడుకుంటున్నానో చూడండి. అండ్ ఇక్కడ యాప్ క్రియేట్ చేసిన, యాప్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్లాస్క్ నేమ్ అని, అండ్ ఇక్కడ రూట్ యూఆర్ఎల్ పాస్ చేసిన. ఇందులోనే మెథడ్స్ పాస్ చేస్తున్నా చూడండి. ఏం మెథడ్స్? గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్. సో సింపుల్గా నేను ఎప్పుడు అంటా కదా, పేరులోనే సినిమా ఉంటుంది ఎప్పుడైనా సరే. గెట్ అంటే మీకు సింపుల్గా అర్థమైంది ఏంది? తెచ్చుకుంటున్నాం అంటే తీసుకుంటున్నాం గెట్ అంటే. పోస్ట్ అంటే ఏంది? పోస్ట్ మ్యాన్ అంటే ఏం చేస్తాడు? పోస్ట్ చేస్తాడు. ఏం పోస్ట్ చేస్తాడు? లెటర్స్ పోస్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఈ పోస్ట్తోని రిక్వెస్ట్ని పోస్ట్ చేస్తున్నాం. ఎవరికి పోస్ట్ చేస్తున్నాము అంటే హెచ్టిఎంఎల్ కోడ్ నుంచి దాన్ని మనం వెబ్ బ్రౌజర్కి పంపిస్తాం కదా, అంటే క్రోమ్కి పంపిస్తాం కదా. ఆ క్రోమ్లో యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు. ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడంటే అది మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. సో ఇక్కడ డిఫైనింగ్ ఏ బేస్ ఫంక్షన్. ఎందుకు బేస్ ఫంక్షన్ తీసుకున్నా అంటే నేను ఇక్కడ బేస్ డాట్ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసిన కాబట్టి డెఫ్ బేస్ అని తీసుకున్నా. ఇక్కడ ఫేవరెట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి జస్ట్ నార్మల్గా ఇచ్చేసిన ఇన్వర్టెడ్ కామర్స్. ఇది ఎందుకు ఇష్టం అంటే యూజర్ అనేవాడు వాడి ఫేవరెట్ కలర్ ఎంటర్ చేస్తాడు. సో ఎంటర్ చేయడం వల్ల ఇక్కడ దాన్ని స్టోర్ చేసుకుంటాను. నేను స్టోర్ చేసుకొని ఫేవరెట్ కలర్తో డిస్ప్లే చేస్తాను. ఇక్కడ అంటే నా క్రోమ్ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తాను. మీకు అర్థం కానికి క్లియర్గా చెప్తున్నా. అండ్ గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ కూడా నేను టర్మినల్లో చూపిస్తా. ఎందులో అంటే ఇక్కడ చూపిస్తా ఎట్లా వరకు అవుతాయో. సో చూస్తూ ఉండండి క్లియర్గా, కాన్సన్ట్రేట్ పెట్టండి. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్, సో రిక్వెస్ట్ చేస్తున్నా ఏ మెథడ్ తోటి? పోస్ట్ మెథడ్ తోటి. అంటే పోస్ట్ పంపిస్తున్నా. ఎక్కడికి పంపిస్తున్నా? హెచ్టిఎంఎల్ పేజ్కి పంపిస్తున్నా. సో అది మనకు రిటర్న్ చేయాలా. హెచ్టిఎంఎల్లో యూజర్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో అది రిటర్న్ చేయాలా. ఫేవరెట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ ఫామ్ డాట్ గెట్, బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో కలర్ ఇచ్చేసిన. ఫేవరెట్ కలర్లో రిక్వెస్ట్, ఓకే రిక్వెస్ట్ వెళ్తుంది. ఫామ్, ఓకే సంథింగ్ ఫామ్ అంటే హెచ్టిఎంఎల్లో ఒక ఫామ్లో యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు అని అర్థమవుతుంది మనకు. అండ్ ఇక్కడ గెట్, సో గెట్ అంటే తీసుకుంటామని చెప్పినా కదా, ఆ ఫామ్ని మనం తీసుకుంటున్నాము. ఎక్కడికి? మన అంటే రిక్వెస్ట్ డాట్ ఫామ్ డాట్ గెట్ అంటే వాడి దగ్గరికి వెళ్ళి మనం కలర్ అనేది తీసుకుంటున్నాము. ఓకేనా? దాని తర్వాత రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ అండ్ రెండర్ టెంప్లెట్ బేస్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. సో ఇక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా ఆడ యూజర్ అనేవాడు ఏం చేస్తుండ అనేది. హెచ్టిఎంఎల్ బేస్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. ఫేవరెట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరెట్ కలర్ అని స్టోర్ చేసిన. ఎందుకంటే ఇక్కడ ఫేవరెట్ కలర్ ఉందా, సో మనం దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇక్కడ పెట్టేసి ఈ ఫేవరెట్ కలర్ని ఇందులో అంటే ఈ ఫేవరెట్ కలర్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, కలర్ అనేది ఇప్పుడు హెచ్టిఎంఎల్ పేజ్లో ఏం చేస్తుండు యూజర్ అనేది తెలుస్తుంది మనకు. అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్ క్లోజ్ చేసిన, యాప్ డాట్ రన్ డిబగ్ ఈక్వల్స్ టు ట్రూ అని. సో గోయింగ్ టు హెచ్టిఎంఎల్ పేజ్ బేస్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, స్టార్టింగ్ నుంచి వద్దాం. డాక్యుమెంట్ టైప్ ఇస్ హెచ్టిఎంఎల్ అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇచ్చేసిన. యూజర్ అనేవాడు సంథింగ్ అతని ఫేవరెట్ కలర్ ఎంటర్ చేయాలని మనకు క్లియర్గా అర్థం అవ్వాలి పైన టైటిల్ చూడగానే. ఓకే, అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నా. హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసిన, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన. బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నా. బాడీ ట్యాగ్లో ఏముంది? హెడ్డింగ్ 1 ఎంటర్ యువర్ ఫేవరెట్ కలర్. ఓకే, మనం అనుకున్నదే అడుగుతుంది, ఫేవరెట్ కలర్ అడుగుతున్నాడు. H1 ట్యాగ్లో ఎంటర్ యువర్ ఫేవరెట్ కలర్ ఉంది. చెప్పాను కదా. ఇక్కడ ఫామ్ ఇక్కడ వచ్చింది చూడండి. మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మెథడ్? పోస్ట్ మెథడ్. అంటే పోస్ట్ మెథడ్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పోస్ట్ చేస్తుండు అంటే చూడండి, ఇన్పుట్ ట్యాగ్లో టైప్ టెక్స్ట్ ఉంది అండ్ నేమ్ కలర్, ప్లేస్ హోల్డర్, టైప్ యువర్ ఫేవరెట్ కలర్. ప్లేస్ హోల్డర్ అంటే అదొక లేబుల్. సో మనం లేబుల్ క్రియేట్ చేసి యూజర్ అనేవాడు ఆడి ఇన్పుట్ ఎంటర్ అయ్యానికి మనం ప్లేస్ హోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్లేస్ హోల్డర్లో ఏముంటుంది అంటే టైప్ యువర్ ఫేవరెట్ కలర్ అని ఉంటుంది. టైప్ యువర్ ఫేవరెట్ కలర్ రిక్వైర్డ్. తర్వాత బటన్ సబ్మిట్. ఓకే, వాడు కలర్ ఎంటర్ చేసినాక సబ్మిట్ అయ్యేలా ఖచ్చితంగా.
అండ్ ఫామ్ అనేది క్లోజ్ చేస్తున్నా, ఫామ్ ట్యాగ్. నెక్స్ట్ స్టోర్ అవడం వల్ల మనకు మన క్రోమ్ బ్రౌజర్లో డిస్ప్లే ఇస్తుంది. వాడు ఏ కలర్ అయితే ఎంటర్ చేస్తుండో ఆ కలర్ మనకు డిస్ప్లే ఇస్తుంది. సో అది ఎట్లా ఇస్తుందో చూపిస్తా. సో అది ఎలా అవుతుందో నేను చూపిస్తా, చూడండి క్లియర్గా. సో సర్వర్ రన్ అవుతుంది, సర్వర్ ఓపెన్ చేస్తున్నా. టైటిల్ వచ్చింది ఎంటర్ ఫేవరెట్ కార్ అని. ఓకే, ఇక్కడ నేను ఫేవరెట్ కార్ ఎంటర్ చేస్తున్నా. ఏం ఎంటర్ చేద్దాం? ఫర్ సపోజ్ బ్లూ కలర్ ఎంటర్ చేద్దాం. సబ్మిట్ అని కొట్టగానే ఇక్కడ వచ్చిందా బ్లూ కలర్ అని. సో అర్థమవుతుంది కానీ నేనేం చెప్తున్నాను. అండ్ ఇక్కడ రెడ్ అని కొట్టండి, రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు ఎల్లో అని కొట్టండి, ఎల్లో కలర్ వస్తుంది. అండ్ గ్రీన్ అని కొట్టండి, గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు టర్మినల్లో చూపిస్తా గెట్ టైమ్ పోస్ట్ మెథడ్ ఎట్లా వస్తుందో. సర్వర్ రన్ నుంచి మనకు ఏమైంది ఫస్ట్ చూడండి. గెట్ మెథడ్ ఏం చేసింది? పేజ్ని ఓపెన్ చేసింది. ఏ పేజ్ని ఓపెన్ చేసింది? క్రోమ్లో ఫస్ట్ ఈ పేజ్ని ఓపెన్ చేసింది. దాని తర్వాత ఏమైంది అంటే యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవడం వల్ల ఇక్కడ పోస్ట్ మెథడ్ వర్క్ అయింది. అంటే HTML ఈ కోడ్ నుంచి ఈ దీంతోనే మనకు వెబ్ పేజ్ ఓపెన్ అయింది క్రోమ్లో. సో యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అయ్యిండు దీంతో, అంటే పోస్ట్ మెథడ్ వర్క్ అవుతుంది. ఈ పోస్ట్ మెథడ్ తోని ఇంటరాక్ట్ అవడం వల్ల సో ఇక్కడ మనకు రిక్వెస్ట్ అనేది ఓకే అయ్యి వాడు ఏమైనా ఎంటర్ అయ్యంగానే అది ఇక్కడ మన ఫేవరెట్ కలర్లో డిస్ప్లే అంటే స్టోరేజ్ చూపిస్తుంది. సో అండ్ పోస్ట్ మెథడ్ వేరే కలర్ ఎంటర్ చేసిన, ఇంకో పోస్ట్ మెథడ్ ఇంకో కలర్ ఎంటర్ చేసిన, రెడ్ ఎల్లో గ్రీన్ సంథింగ్ ఎంటర్ చేసిన కదా. సో అంతే. సో ఇది గైస్ ఒక యూజర్ అనేవాడు డైనామిక్ పేజ్కి ఎలా ఇంటరాక్ట్ అవుతాడో అనేది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ గెట్ టైమ్ పోస్ట్ మెథడ్స్ ద్వారా. సో కీప్ వాచింగ్, బాయ్.